సో మరొక వార్తాపత్రిక చదివే ప్రయత్నం చేస్తాను. స్మార్ట్ దోపిడీలపై ఆడిట్. స్మార్ట్ మీటర్ల అనుసంధానం పరికరాలు స్మార్ట్ మీటర్ల అనుసంధాన పరికరాలు సరఫరా చేసినట్లు లెక్కలు. తనిఖీ లేకుండా 1,828 కోట్లు చెల్లింపు. ఆ సంస్థల కోసం టెండర్లోని నిబంధనల మార్పులు. ఈ వ్యవహారంలో లెక్కలు తేల్చనున్న ఎన్డీఏ ప్రభుత్వం. అంటే స్మార్ట్ మీటర్లలో అవకతవకలు జరిగినాయి జగన్ హయాంలో అని ఈనాడు ఇది చేసింది. జలాశయానికి జన ప్రవాహం. శ్రీశైలానికి కృష్ణమ్మతో పాటు జనం పోటెత్తారు. ఎగువన నుంచి వస్తున్న వరదతో జలాశయం గేట్లను ఎత్తి వారం రోజులుగా నీటిని దిగువకు వదులుతున్నారు. జల పర్వాలను చూసేందుకు శ్రీశైలం పర్యాటకులు తాకిడి విపరీతంగా జరుగుతోంది. నిజంగానే వాస్తవానికి మొన్న 4 రోజుల నుంచి విపరీతంగా ట్రాఫిక్ జామ్ మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఎంత ట్రాఫిక్ జామ్ ఉందో. సో ఎంత ట్రాఫిక్ జామ్, ఇక్కడ వాటర్ వదిలేరు. ఎంత ట్రాఫిక్ జామ్ అంటే ఘోరంగా ట్రాఫిక్ జామ్ ఉంది. సో జనాలు ఇప్పుడే ఎవరు పోకండి, ఎందుకంటే మనం చూసాం మొన్న బస్సు యాక్సిడెంట్ కూడా జరిగింది. కార్ యాక్సిడెంట్ కూడా జరిగింది. ఒకటి బస్సును తప్పించబోయి కారు తుద్దిలో లోయలోకి పడేది, తుద్దిలో తప్పుకుంది. సో ఎవరు తొందర పడకండి. సో చూడండి ఎంత జనాలు ఎట్లా ఉన్నారు అక్కడ. సో అది సమయమే సవాలు. డ్రగ్స్ నియంత్రణలకు కొత్త దారులు అన్వేషణ. కేంద్ర విభాగాల భాగస్వామ్యం కోసం సంప్రదింపులు. పట్టుబడుతున్న మత్తు మందుల విలువ నెలకు 5 కోట్ల పైమాటే. సో డ్రగ్స్కు సంబంధించిన వార్త కూడా ప్రచురించడం జరిగింది. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్వహణకు సంబంధించిన కేంద్ర విభాగం ఇతర రాష్ట్రాల యంత్రాంగంతో సమన్వయం చేసుకొని ఈ క్రమంలో తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సవాలు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ప్రతి నెల సగటున 5 కోట్ల విలువైన డ్రగ్స్ని అధికారులు పట్టుకుంటున్నారు. అంటే రోజుకి సుమారు 16 లక్షల విలువ సరుకుని బయటపడుతుంది. గాంజాయి వాడకం గ్రామానికి విస్తరిస్తే ఖరీదైన కొకైన్ వంటివి ద్వితీయ శ్రేణుల పట్టణాలకు పాకుతున్నాయి. విదేశీ ముఠాల సభ్యులు, అంతరాష్ట్ర నేరగాళ్లు మూకుముడిగా మత్తు పదార్థాలు తెలంగాణకు రవాణా చేస్తున్నారు. చూస్తున్నారా? ఈనాడే ఇంత పెద్ద వార్త వేసింది అంటే చెప్పుకోవచ్చు తెలంగాణ అధికారులు విఫలమయ్యారని. గ్రామాన గాంజాయి వ్యవస్థ వెళ్ళిపోయింది. ప్రతి స్కూల్ దగ్గర గాంజాయి అమ్ముతున్నారు. పోలీసుల గస్తీ లేదు, ఏమీ లేదు. ఈవెన్ మా ఏరియాలో, మేముండే ఏరియాలో కూడా గాంజాయి నడుస్తూ ఉంది. ఎన్నో సందర్భాల్లో నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది. సో అటువంటి పరిస్థితి తెలంగాణలో మత్తు తెలంగాణ అని చెప్పుకోవచ్చు. దాంట్లో యువత అదే చిన్న గొడవ, కుటుంబం చిన్న భిన్నం, 200 కోసం ఘర్షణ, 2 ఏళ్ళు నరకం, ఒక్కడిపై 20 మంది దాడి, ఆస్తులు అమ్మి వైద్యం దక్కని ప్రాణం. ఎస్ఐ కావాలనుకున్న యువకుడి విషాదకరం. అంటే 200 కోసం ఇంట్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దాని తర్వాత 2 కోట్లకు పైగా ఆ ఘటనలో, అంటే ఇంట్లో దాడులు చేసుకున్నారు. 2 కోట్ల పైగా, సుమారు 2 కోట్ల పైగా వైద్యం జరిగింది. కానీ అప్పటికే ఎవరైతే ఎస్ఐ కావాలనుకున్న వ్యక్తి చనిపోవడం జరిగింది.